కూకట్పల్లిలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పర్యటించారు. స్థానిక నల్ల చెరువు అభివృద్ది పనులను పరిశీలించారు. చెరువు అభివృద్ది చేస్తున్న సీఎంకు హైడ్రా అధికారులకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. నల్ల చెరువు బాధిత రైతులకు ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే వారికి నష్టపరిహారం అందిస్తేనే న్యాయం జరిగినట్లవుతుందని వెల్లడించారు. పెంచుకోమని చెప్పి నేను ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నాను. ఎందుకంటే మాకు ఉన్నటువంటి గ్రామానికి ఉన్నటువంటి ల్యాండ్ అది ఒకటే ల్యాండ్, 27 ఎకరాల ల్యాండ్. పాపులేషన్ పెరిగిపోతా ఉంది, ఇంకా బిల్డింగ్స్ రాబోతా ఉన్నాయి. ఆన్నే మెట్రో స్టేషన్ వస్తూ ఉంది, ఆన్నే భారతదేశంలో హైయెస్ట్ మాల్ కూడా ఆర్కే రాబోతా ఉంది. అది కూడా ఈ సంవత్సరం ఓపెన్ చేస్తామని చెప్తున్నారు. కాబట్టి మాకు ఇబ్బందికరంగా ఉంటుంది. నేను ప్రెస్ ద్వారా మీడియా ద్వారా ఆల్రెడీ ముఖ్యమంత్రి గారికి లెటర్లు ఇచ్చాను. నేను అది ఎట్టుపల్లి అమ్మొద్దని చెప్పి, అది అమ్మకుండా దాన్ని కాపాడమని, దాన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా ఇవ్వమని చెప్పి. ఎందుకంటే ఆ రోజు కూకట్పల్లి గ్రామస్తులో ఉన్నటువంటి రైతులు ఆ రోజున మీకు ఎక్వైర్ చేసేదానికి మీకు సహకరించారు. కాబట్టి ఆ రైతుల పేరు మీదనే చేయమని చెప్తా ఉన్నాను. అదేవిధంగా ఏదైతే ఈ నల్ల చెరువు ఏదైతే ఉన్నదో దీని మీద నల్ల చెరువు పేరు మీదే బ్రహ్మాండంగా నల్ల చెరువు పేరు పెట్టాలని చెప్పి, ఇంకా వేరే పేరు పెట్టకూడదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇది ఒక చరిత్ర గల నల్ల చెరువు. నల్ల చెరువుకు ప్రత్యేకత ఉంది. చాలా మంది తెలియని విషయం ఏంటంటే నల్ల చెరువు అనేటటువంటి దానికి చైన్ సిస్టమ్ అనేటువంటిది నల్ల చెరువు కాదు. ఇలా ఉన్నటువంటి 9 చెర్లలో 8 చెర్లకు చైన్ సిస్టమ్ ఉంటాయి, లింక్ సిస్టమ్ ఉంటాయి.